ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామ పంచాయతీలో గత 17 సంవత్సరాలుగా అనుభవం కలిగినటువంటి బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం మొదలవుతుంది. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, మీకున్నటువంటి అనుభవం ఎలాంటిది? గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు ఎందుకు తీరట్లేదు? ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది? ఈ ప్రభుత్వం మీద మీ స్పందన ఎలా ఉంది? మీరు చెప్పేటువంటి ఎలా అనిపిస్తుంది మీకు? ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేటువంటి మీకు ఏమైనా లాభాలు చేకూర్చిందా, లేకపోతే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇందాక టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ? మీ యొక్క అభిప్రాయం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు అది కాదండి, నేను చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ కార్మికులకి 8,500 జీతం ఇచ్చి, సరే ఒక 1,000 రూపాయలు పెంచడం జరిగింది. 9,500 రూపాయలు. ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. మరి ఆ రోజు జీతాలు కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వ కాలంలో, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా గ్రామ పంచాయతీ కార్మికులందరూ 34 రోజులు సమ్మె చేస్తే, ఆ రోజు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఆ యొక్క సమ్మె శిబిరాలకు వచ్చి అందరూ కూడా సానుభూతి తెలిపి, మా ప్రభుత్వం వస్తే అందరికీ మీ న్యాయమైన కోరికలు మొత్తం తీరుస్తాము అని చెప్పేసి ఆ అన్నోళ్ళు మొత్తం ఈరోజు మంత్రి పదవుల్లో ఉన్నారండి. ఇలా మంత్రి గారు సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం అసెంబ్లీలో పారిశుద్ధ్య కార్మికుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడి, వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలి అని చెప్పేసి శపథం చేసినటువంటి ఇవాళ ఆ యొక్క మంత్రిగా, ఇలా పంచాయతీ శాఖ మినిస్టర్గా పనిచేసినటువంటి సీతక్క గారు ఆ రోజు ఎంతో సానుభూతి తెలిపితే నిజంగా ఇలా సీతక్క గారి ఆ సీట్లో కూర్చుంది, మా కలలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందండి? గ్రామ పంచాయతీ కార్మికుల ఊసంటూ మర్చిపోవడం జరిగింది. ఏ ఏరియాలో మంత్రి పోగానే, ఏ ఏరియాలోకి ఎమ్మెల్యే గారు పోగానే వినతి పత్రాలు ఇవ్వటం, మేము ఆ వినతి పత్రం తీసుకోవడం, అలా చెత్త కుప్పలో పడేయటం. ఏ డిమాండ్స్ నెరవేర్చారండి? మేము ఖచ్చితంగా మీ హామీలను తీరుస్తాం, మీ కోరికలు తీరుస్తామంటే ఇలా నిజంగా 50,000 మంది కార్మికులు వెనకాల వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళ చుట్టాలతోని, బంధువులతో 5 లక్షల ఓట్లు ఇలా వేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ్రామ పంచాయతీ కార్మికులని వెంటనే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టాల్సింది ఏంటంటే, గ్రామ పంచాయతీ కార్మికులని పర్మనెంట్ చేసి కనీస వేతనం 22,000 ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ చేస్తే ఇలా ఫైల్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు సీతక్క గారు, మంత్రి గారు ఏం చేశారండి? ఫస్ట్ సంతకం అంగన్వాడీ డిపార్ట్మెంట్ మీద పెట్టారు. పోనీ పెట్టవచ్చు, తప్పులేదు. అంగన్వాడీ డిపార్ట్మెంట్ బలోపేతం చేస్తాం అని చెప్పేసి అంటున్నారు తప్ప, చేయండి. ఫ్యాన్ల కింద కూర్చొని టైంపాస్ చేసి వాళ్ళకి మాత్రం లక్షల జీతాలు ఇచ్చుకుంటూ ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు ఉదయం టైం అంటూ లేదండి. ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు ఉదయం లేచిన వద్ద నుంచి రాత్రి 11, 12 ఇలా పంప్ ఆపరేటర్ పరిస్థితి కూడా 12, 1 గంటకు పోయి కూడా ఇలా ఎండాకాలంలో మోటార్ ఆఫ్ చేసి ఆన్ చేసి చాలి నీళ్ళతోని అతి కష్టాలు పడుతూ, గ్రామంలో ఉన్న ప్రజలతోని నానా మాటలు పడుతూ చేస్తుంటే ఇలా ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఈ పంచాయతీ కార్మికుల గోస వినపడటం లేదా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఆలోచించాలి. మీరు న్యాయంగా కష్టపడి ఎవరైతే పనిచేస్తున్నారంటే వారు మొదటి దఫా ఫస్ట్ ఫేరు రావాల్సింది ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రమే. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి ప్రభుత్వం. మా నాయకులు, యూనియన్ నాయకులు ఎంతో శ్రమపడి తెలంగాణ భవనం చుట్టూ తిరిగి అనేక రకాలుగా ఎన్ని సమ్మె నోటీసులు ఇచ్చి ఇలా బుజ్జగింపుల్లాగా ఇలా మొన్న గత 4 నెలల నుంచి జనరల్ ఫండ్ అండి, గ్రామ పంచాయతీ ఫండ్ కూడా ఫీజ్ చేస్తారండి. అందులో శాలరీలు రాస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి 9,500 జీతం
అది కూడా రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబం ఎలా పోషించాలి? ఇలా నిజంగా ఆలోచించాలి గవర్నమెంట్. ఒక మంత్రి గారు వస్తున్నా అంటే ముగ్గు పోయటానికి చెత్త గిత్త రోడ్లమ్మడి చెత్త చెదారం మొత్తం శుభ్రం చేసేది ఎవరండి? ఒక గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రమే. ఎక్కడ చెత్త అక్కడ పేరుకుంటుంది ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు తప్పుకుంటే. అంటే ఈ ప్రభుత్వానికి ఏమనిపిస్తుందంటే గ్రామ పంచాయతీ కార్మికులు కనబడటం లేదు. కారణం ఏంటంటే ఉదయం నుంచి మురికి కంపులో వీళ్ళు మెదులుతున్నారు, మురికి వాసన వస్తుంది వీళ్ళ దగ్గర, వీళ్ళకి మనకి సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంది గవర్నమెంట్. అంటే మురికి వాడలో పనిచేసి మురికి కాలువలు శుభ్రం చేసి రోడ్లమ్మడి చెత్త పూడ్చి డంపింగ్ యార్డ్కు తరలించి ఎలాంటి దుర్వాసన కొట్టకుండా గ్రామాలని పరిశుభ్రంగా ఉంచేటువంటి ఇలా కార్మికులు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కంపు వాసన కొడుతున్నారా? హాయిగా సెంటు కొట్టుకొని ఫ్రెష్గా తయారయ్యి ఇలా ఫ్యాన్ల కింద కూర్చున్న వాళ్ళకి లక్షల జీతాలు, వాళ్ళు ఏదైనా సమ్మె నోటీస్ ఇవ్వగానే వాళ్ళకి ఇంకొద్దిగా పెంచండి. రాష్ట్రాన్ని అప్పలపాలు చేశారు. మరి గ్రామ పంచాయతీ కార్మికుడికి కనీస వేతనం కష్టపడ్డందుకు ఎండల అరికష్టాలు పడుతూ వానలు తడుస్తూ చేసేటువంటి కార్మికుడికి జీతం పెంచితే ఈ రాష్ట్రం అప్పలపాలవుతుందా? అంగన్వాడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీతాలు పెంచవచ్చు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచవచ్చు, స్కూల్ టీచర్స్కి జీతాలు పెంచవచ్చు, ఎమ్మెల్యేల జీతాలు పెంచవచ్చు, ఎంపీల జీతాలు పెంచవచ్చు. కానీ గ్రామ పంచాయతీ కార్మికుడికి మాత్రం జీతాలు పెంచొద్దు. ఎందుకంటే మురికి కంపు వాసన కొడుతుందని చెప్పేసి ఇలా మురికి వాసన వస్తుంది ఇలా దగ్గర అని చెప్పేసి ఇలా ప్రభుత్వం గుర్తించకపోవడం ఇది చాలా సిగ్గుసేటు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఇలా గ్రామ పంచాయతీ కోరికలు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మల్టీపర్పస్ విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వం కేసీఆర్ అనవసరంగా మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చాడు. 51వ జీవాన్ని తీసుకొచ్చి నాశనం చేశారు. ఇలా 60వ జీవోని పాస్ చేయాలి. ఇలా మా నాయకులు చెప్పినప్పుడు అనేక రకాల డిమాండ్స్ని అమలు చేయాలి, తప్పు లేదు. అంటే ఒక పంచాయతీ కార్మికులకు జీతాలు ఇస్తే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. వాళ్ళు ఏమడుగుతున్నారండి? భార్య పిల్లలను పోషించుకోవడానికి కనీసం మీరు జాలితో ఆలోచించండి. ఇలా నిత్యావసర ధరలు ఎంత ఉన్నాయండి? నిత్యావసర ధరలు ఎంత రేట్లు ఉన్నాయి? మీరు ఇచ్చేటువంటి 9,500 రూపాయలు దేనికి సరిపోతాయి? ఒక్కసారి లెక్కేయాలి. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, ఎంపీ గారి దగ్గర నుంచి, మంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీరందరూ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. 9,500 రూపాయలతో ఎలా బతుకుతారు? ఒక టైం అంటూ లేదు. ఈరోజు ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వస్తే ఒక్క పూట పని చేయండి అని చెప్పి గవర్నమెంట్ చెబితే, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తే కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారండి? ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకు చేయండి అంటే 6 అంటే 7, 8, 9, 10, 11 ఇక్కడ 5 గంటలు వచ్చింది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు అంటే 5 + 7 2 7 గంటలను వచ్చాయి. ఇక్కడ ఒక్క పూట అండి, ఒక్క పూట చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే కింద ఉన్న అధికారులు ఈ విధంగా చెప్తా ఉంటారు. అంటే ఎటు చేసి నలిపి చంపేది అధికారులు మొత్తం. చివరిగా పైనుంచి కిందికి కూడా వచ్చి గ్రామ పంచాయతీ కార్మికుడి మీద పడటమే. ఇలా గ్రామ పంచాయతీ కార్మికుడికి జీతాలు పెంచండి దయచేసి నేను కోరుకుంటా ఉన్న గవర్నమెంట్ని. ఆనాడు ఇలా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ అనేక రకంగా అందరూ, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా హామీ ఇచ్చారు. ఇలా గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు పెంచితే ఏమి కాదు, ఆ కార్మికులకి జీతాలు పెంచండి, వాళ్ళు ఇంకా ఇష్టపడి పనిచేస్తారు. రోజుకు 317 రూపాయలతో ఎలా జీవనం కొనసాగించాలండి? ఒక్కసారి ఆలోచించండి. టైం అంటూ లేదు. ఏ టైం వెళ్తే ఆ టైంకి మండల కార్యాలయాలకు ఉరకాలి. నానా ఇబ్బందులకు గురయ్యేటువంటి కార్మికుడు ఎవరైనా ఉన్నారంటే, ప్రజలతోని కూడా ఇబ్బందుల పాలవుతున్నారంటే ఆ యొక్క కార్మికుడు ఎవరంటే పంచాయతీ కార్మికుడు మాత్రమే. కుక్క చచ్చింది, పంచాయతీ కార్మికుడు ఎక్కడున్నాడు? తీపియాలని చెప్పేసి ప్రజలు అంటారు. కుక్క చచ్చినా కార్మికుడు కావాలి, మనిషి చచ్చినా కార్మికుడు కావాలి, మంత్రి గారు వస్తుంటే ముగ్గు పెట్టడానికి కార్మికుడు కావాలి, రోడ్లు శుభ్రం చేయాలంటే కార్మికుడు కావాలి, వీధులు శుభ్రపరచాలంటే కార్మికుడు కావాలి,
మరి ఇన్ని ఆ యొక్క మంత్రి గారు వీళ్ళు వచ్చేటప్పుడు గుర్తొచ్చేటటువంటి కార్మికుడు వాళ్ళ జీతాల గురించి ఆలోచించకుండా వాళ్ళ జీతాలు ఎందుకు పెంచకూడదు అని చెప్పేసి ఒక్కళ్ళన్నా చెప్తున్నారండి? దయచేసి పంచాయతీ కార్మికులకి జీతాలు పెంచండి. దయచేసి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి, కష్టపడేవాడిని గుర్తించాలి. కష్టపడ్డవాడిని గుర్తించకుండా ఒక అర్హుడికి ఇలా పథకాలు అనేకంగా ఉచిత పథకాలు పెట్టారండి. మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, ఉచిత పథకాలు అనేది తీసిపడేయాలి. ఎవరికి ఇవ్వాలి? ఇవ్వచ్చు, నిజమైన అర్హుడికి ఇవ్వాలి ఉచిత పథకాలు, పేదవాడికి ఇవ్వాలి. అందరికి ఇవ్వమని చెప్పట్లే. ఉచిత పథకాలు కూడా పేదవారిని గుర్తించి, సెంటు భూమి లేని వారిని గుర్తించి, వెనకబడిన తరగతుల వారిని గుర్తించి వారికి ఉచిత పథకాలు అందజేయండి. అందరికీ ఉచిత పథకాలు, ఉన్నోడికి ఉచిత పథకమే, లేనోడికి ఉచిత పథకమే, అందరికీ ఉచిత పథకాలు ఇస్తే రాష్ట్రం అప్పుల పాలు కాకపోతే ఏమవుతుందండి? నిజమైన అర్హుడు ఎవరు, నిజమైన పేదవాడెవరు గుర్తించలేనటువంటి ప్రభుత్వాలు ఇలా పరిపాలిస్తూ ఉన్నాయి. ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు గుర్తు రావట్లేదంటే నిజంగా ఈ పరిపాలన ఎటుపోతుందో అర్థం కావట్లేదు. నేను అనుకుంటా ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదవాడిని గుర్తించాలంటే నాకు అనిపిస్తూ ఉంది, పేదవాడిని నిజంగా గుర్తించే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రమే. కమ్యూనిస్టులకి ఎప్పుడైతే ప్రభుత్వ పరిపాలన వస్తుందో అప్పుడే ఇలా పేదవాడిని గుర్తిస్తుంది, పేదవాడికి న్యాయం జరిగింది. మురికి కంపుల్లో మెదులుతున్నటువంటి పంచాయతీ కార్మికులు న్యాయం చేయలేకపోతున్నారా? వారికి ఇచ్చే జీతాలతోని రాష్ట్రం మొత్తం అప్పుల పాలవుతుందా? లక్షల లక్షల జీతాలు ఇస్తే మాత్రం అప్పుల పాలు కాదు. గ్రామ పంచాయతీ కార్మికులకి జీతాలు నిజంగా వాళ్ళు 22,000 అడిగారండి, కనీసం ఒక 19,000 ఇవ్వండి, 18,000 ఇవ్వండి. అసలు పెంచుతున్నారా మీరు? జీతం ఏమైనా పెంచారా? మల్టీపర్పస్ విధానం రద్దు చేశారా? ఎవరి కేటగిరీలో వాళ్ళకు ఉంచవచ్చు కదా, తప్పే ఉంది. అంటే అందరూ ఒక తాటి కిందికి తీసుకొచ్చి దాన్ని రద్దు చేయమంటే చేయరు, కనీసం జీతం పెంచమంటే పెంచరా? ఇలా నెల తిరిగేసరికి ఆ పాలోడు, టీవీ ఓడు, కరెంటు బిల్లోడు ఇవన్నీ ఉచితం, ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి సమస్యలు. ఇలా బియ్యం వేసినోడు వాటికి కూడా కనీసం ఉంటే ఎంతైతే జీతం వస్తుందో ఇంకా అంత అప్పులయ్యి ఒక్కొక్క నెలకు అప్పు పెరిగిపోతుంది తప్ప తగ్గట్లే. అందుకే మా గోస ఒక్కసారి వినమని చెబుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళండి దయచేసి. కింద నుంచి మంత్రి గారు సీతక్క గారు మీకు మనవి చేస్తున్నాం, చేతులెత్తి అందరిని గుర్తించినట్టే గ్రామ పంచాయతీ కార్మికులను దయచేసి గుర్తించండి. గ్రామ పంచాయతీ కార్మికులకి సరైన న్యాయం చేయండి, సరైన వేతనాలు పెంచండి, ప్రతి నెల కూడా జీతాలు వచ్చేటట్టు చూడండి. మీరు మాటలు చెబుతున్నారు తప్ప చేతలు లేవని ప్రజల్లోకి అర్థమవుతా ఉంది. దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులకు ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో ప్రతి గ్రామ పంచాయతీ కూడా కార్మికుడి చేతుల్లోనే ఉంటుంది. మీరు అది మర్చిపోకండి. దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులు గుర్తించి వారికి సరైన న్యాయం చేసి సరైన ప్రతి నెల జీతాలు ఇచ్చి కనీసం అదే 9,500 జీతం కాకుండా ఇంకా పెంచండి. వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇలా అనేక రకమైనటువంటి ఇలా బీసీలు, ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నటువంటి వెనకబడిన తరగతుల వాళ్ళే ఈరోజు వెనకబడిన కులాలు ఇట్లా పనిచేస్తూ ఉన్నాయి గ్రామ పంచాయతీలో. వారందరికీ న్యాయం చేయండి, జీతాలు పెంచండి దయచేసి. ఆ జీతం దేనికి సరిపోవట్లేదు, 9,500 రూపాయల జీతం. ఖచ్చితంగా మేము ఒక నమ్మకం పెట్టుకున్నటువంటిది ఆ రోజు మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి. మీరు మాట నిలబెట్టుకోండి. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల మనిషి, ఇలా అందరూ అంటున్నారు, ఒక ముక్కుసూటిగా మాట్లాడేటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు. దయచేసి గ్రామ పంచాయతీ కార్మికుల గురించి ఆలోచన చేసి వారికి తొందరలోనే వాళ్ళకి జీతాలు పెంచి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే ప్రతి నెల వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఇలా మా పంచాయతీ మినిస్టర్ గారైనటువంటి సీతక్క గారిని మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మా గురించి ఆలోచన చేయండి. అంగన్వాడీ వీళ్ళందరినీ కూడా ఎలాంటి ఆలోచన చేస్తున్నారో వారికి మినీ అంగన్వాడీ, మెయిన్ అంగన్వాడీ చేశారు, ఓకే పర్వాలేదు. అట్లానే మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు సరైన వేతనాలు పెంచండి. వాళ్ళకి వేతనాలు పెంచినట్టే ఇలా ఖచ్చితంగా మాకు కూడా వేతనాలు పెంచితే మీ ఇష్టంతో పనిచేస్తూ ఇలా గ్రామాలు ఇంకా పరిశుభ్రంగా ఉండటానికి కృషి చేస్తాం. తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, మీరు మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ
కార్మికుడైనటువంటి నా వేదన అందరి వేదన. కాబట్టి అందరూ గుర్తించి ఈ యొక్క ఆలకించి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా ఈ మెసేజ్ని కూడా పంపవలసిందిగా మన తోటి కార్మికులకి నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు లక్ష్మీనారాయణ, ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, గూడూరుపాడు విలేజ్, గూడూరుపాడు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాను. కాబట్టి నాకు చాలా ఈ యొక్క ఎన్నో బాధలు భరిస్తూ నేను ఈ యొక్క నా గోస ఈరోజు చెప్తా ఉన్నా. దయచేసి మంత్రి గారు, సీతక్క గారు మాకు కూడా న్యాయం చేసి సరైన జీతాలు మాత్రం ఖచ్చితంగా పెంచండి. ఎటు సరిపోవట్లేదు. 9,500 రూపాయలు మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 9,500 ఎలా సరిపోతాయి అని చెప్పేసి మనసు పెట్టి ఆలోచించి ఇలా మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే జీతాలు పెంచుతారని చెప్పేసి ఆశిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.